అసలు దీని తాలూకా హెల్దీనెస్ గురించి చెప్పాలంటే అనుకోవద్దు, కానీ ఏ దమ్ బిర్యానీ ఏ మటన్ బిర్యానీ కూడా పనికిరాదు. తోటకూర మిల్లెట్స్ చాలా తక్కువ వేసి తగిన మందిలో ఎక్కువ వేసాను. ఎందుకంటే మిల్లెట్స్ కొంచెం కాన్స్టిపికేషన్ అంటే బౌల్ సిస్టమ్కి కొంచెం టైట్ చేస్తుంది, అది ఈజీ చేస్తుంది. అందుకే తోటకూర వేసా, పెసలు వేసా, టమాటా కూడా వేసా. ఉప్పు నీళ్ళు పెట్టి తెలియాలి అని అంటే మనం టమాటా మగ్గులో ఉడకపెట్టుకుందే బాగానే ఉంటుంది. తోటకూర, బంగాళదుంప ఇవి సాల్టీస్గానే ఉంటాయి. నాకైతే సాల్ట్ లేకపోయినా కష్టం అనిపించలేదు. మళ్ళీ క్యారెట్, పొటాటో, మరి తోటకూర, మామిడి అల్లం డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటు కందిపప్పు నంచుకొని తినేస్తున్నా. ఇంకా నేను ఒక 3 ముద్దలు తిన్నానో లేదో నాకు టైట్ అనిపిస్తుంది, అంటే కడుపు ఫుల్ అనిపిస్తుంది. కానీ నేను తింటాను, ఎందుకంటే రేపు ఫాస్టింగ్ ఉండాలి అని అనుకుంటున్నాను కాబట్టి. దీని తాలూకా హెల్త్ బెనిఫిట్స్ ఇంచుమించు 2 days ఫుడ్తో ఈక్వల్ అవుద్ది. ఎందుకంటే పచ్చి శనగ పలుకులు కూడా నానపెట్టి చేశాను. ఇంట్లో శనగ పలుకులు, శనక్కాయలు కొనిసి అవి ఒలిసి ఉంచుకున్న శనగ పలుకులు నానపెట్టినవి అన్నమాట. నా దృష్టిలో ఇది చాలా హెల్దీ ఫుడ్. ప్రోటీను, కాల్షియము, మరి పీచు, వెజిటేబుల్స్ పీచు పదార్థం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే చూడడానికి ఏటిలాగా ఉందా, పసుపు వేయడం కొంచెం మర్చిపోయాను. నాకు చూడడానికి ఎలాగుంది అనేది నాకు కాదు, నాకు హెల్త్కి బాగుందా లేదా, నా హెల్త్కి హ్యాపీగా ఉంది. తప్పులుంటే మన్నించుకోండి. ఇది యాక్చువల్లీ ఒక అన్హెల్దీ పర్సన్కి మంచి ఫుడ్ అనేది నేను డైట్ తయారు చేశాను. వాళ్ళకి కావాల్సింది రైస్, పప్పు అంటే అవే వండి పెట్టేస్తాను. నాకేం పోయింది, ఇది నేను తింటున్నా కాబట్టి నేనే హెల్తీగా ఉంటా. కానీ మనతో పాటు మనవాళ్ళు కూడా హెల్తీగా ఉండాలని అనుకోవడంలో తప్పులేదు కదా. ఏం చేద్దాం మరి, నేనే కాదు నా మొక్కలు కూడా హెల్తీగా ఉండాలి. చెనక్కాయ తొక్కలు అనలేసి వేసి అన్నీ వేసి సుస్మిత, ఈ ఒక్క కొర్రలు ఇది ఇచ్చాను కదా, తిన్నారా ఎవరు? పూర్తిగా తెల్లలేదు. ఇంకా నేను టేబుల్ మీద మధ్యాహ్నం ఇంకా అప్పుడే లంచ్ అయ్యింది, అందుకే నేను ముట్టలేదు. ఇప్పుడు అదే చేస్తాను. 6 before తింటే వేరే అరుగుతుంది. ఇది మన పాపే కదా, మరి పుస్తకాలు ఎవరు ఉండిపోయి మా ఇంట్లో మళ్ళీ వస్తానన్నారు. దా, తప్పులుంటే మన్నించండి. నా దృష్టిలో ఇది హెల్దీ ఫుడ్.